ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇంటర్నెట్ వాక్యం వింటున్న వారికి దేవుని నామంలో వందనాలు. మరొకసారి సమయంలో వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనందరికీ దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కూడా మరొకసారి దేవునికి వందనాలు. సరే, వాక్యంలోకి వెళ్దాము. మనలో అందరికీ ఫోటో తీయటం వచ్చు కదా. అంటే ఒకప్పుడు అంటే ఫోటో అంటే కెమెరా యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఫోటో తీయటం అనేది చాలా ఈజీ, అందరికీ వచ్చిన విషయం అది. సరే, మంచి పిక్చర్ రావాలంటే, మంచి ఫోటో రావాలంటే ఏం చేస్తాం చెప్పండి. మనమైతే ఏదైతే ఫోటో తీయాలనుకుంటున్నామో దాని మీద కరెక్ట్గా దృష్టి పెట్టి లేదా ఫోకస్ పెట్టి కరెక్ట్ చేసి, మనకి ఏదైనా ఇంపార్టెంట్ దాన్ని అంటే ఆ పిక్చర్లో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం జూమ్ చేసి ఫోటో తీస్తాం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అవసరం లేని అన్నీ అంత హైలైట్ అవ్వకుండా ఏదైతే అవసరమో అట్లనే దాని నుంచి మనకు కావాల్సినటువంటి మంచి పిక్చర్ వస్తుంది. అంటే ఇక్కడ అవసరమైన దాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కదా మంచి పిక్చర్ మనకు వచ్చేది. అంటే ఓన్లీ ఒక పిక్చర్ లేకపోతే ఫొటోస్ తీయటంలోనే కాదు, కానీ మనం ప్రతి ఒక్కళ్ళం ఏ పని చేసినా కూడా చేసే పని మీద కనుక దృష్టి లేకపోతే కష్టం. అంటే దృష్టి ఉంటే మనం మంచిగా చేయగలుగుతాం, అంతే కదా. చదువుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మంచిగా చదువుకునే టైంలో చదువుకోకుండా లేకపోతే టీచర్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయకుండా దృష్టి పెట్టకపోతే వాళ్ళకి మంచి రిజల్ట్ రాదు. అట్లనే ఇప్పుడు మనం కూడా రెగ్యులర్గా ఏదో ఒక వంట చేస్తూ ఉంటాం. వంట చేసేటప్పుడు మనం అందులో ఏం వేసామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ శ్రద్ధ పెట్టి కనుక చేస్తే అది ఏదైనా కానీ మంచి టేస్టీగా వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏ విషయంలో అయినా సరే దృష్టి పెట్టి ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. మరి దృష్టి పెట్టడం అంటే ఏంటంటే కంటిన్యూషన్గా డీవియేట్ అవ్వకుండా దేని మీదైనా ఒక విషయం మీద శ్రద్ధ పెట్టడం, అది దృష్టి పెట్టడం అంటే. మరి దృష్టి పెట్టడం ఎంత అవసరమో సరైన వాటి మీద దృష్టి పెట్టడం కూడా అంతే అవసరం. ఏది పడితే వాటి మీద దృష్టి పెట్టలేము కదా. ఏదైతే ఇంపార్టెంటో దాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఫాస్ట్ పేస్ వరల్డ్లో చాలా డిస్ట్రాక్షన్స్ మనకి. అంటే మన ఊరికి డిస్ట్రాక్ట్ అవ్వడానికి మన చుట్టూతో ఎన్నో పరిస్థితులు, ఎన్నో అవకాశాలు కూడా. సరిగ్గా సరైన దాని మీద కరెక్ట్గా దృష్టి పెట్టాలన్నా కూడా మనల్ని డివియేట్ చేయడానికి ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి, కానీ అలా దృష్టి పెట్టే పరిస్థితులు చాలా, అంటే దృష్టి పెట్టడానికి మనకి ఆటంకాలే తప్పితే అట్లా హెల్ప్ చేసే చాలా తక్కువ. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఏమని ఉంటుందంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి అని ఉంది. అంటే వాక్యంలో ఉన్నట్టు దేవుని వైపు మనం దృష్టి పెట్టాలని మనం తెలిసినా కూడా చాలాసార్లు మనం అలా చేయలేకపోతాం. అలా దేవుని వైపు మనం దృష్టి పెట్టలేకపోవడానికి చాలా కారణాలు. మనల్ని దేవుని నుంచి దూరంగా పెట్టే పరిస్థితులు మన అనుదిన జీవితంలో, ఎవ్రీడే లైఫ్లో కూడా చాలా వస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం ఏదన్నా ప్రాబ్లము లేదా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఇది సాతాన్ వల్లే కలిగింది, లేకపోతే సాతాన్ ఇలా చేస్తున్నాడు, మనం ముందుకు వెళ్ళలేమట్లేదు అని ఇట్లా ఆలోచిస్తామే తప్పితే అసలు మన ముందున్న పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి, అసలు మనం ఏం చేస్తున్నాము, మనం దేని మీద దృష్టి పెడుతున్నాం, ఒకవేళ పెడితే సరైన దాని మీద దృష్టి పెడుతున్నామా, అసలు ఇవన్నీ ఏమి ఆలోచించుకోము, ఇవన్నీ ఏమి చూసుకోము మనం. అంటే దృష్టి పెట్టడం అంటే కేవలం ఏదో మనం కళ్ళతో చూసేది మాత్రమే కాదు, మన మనస్సు, మన ఆలోచనలకి అన్నిటికీ సంబంధించింది దృష్టి పెట్టడం అంటే. అంటే మనం దేని మీద అయితే దృష్టి పెడుతున్నామో అదే మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుంది. ఒకవేళ మనం గత జీవితం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం అనుకోండి, అంటే అయిపోయిన వాటి గురించో లేకపోతే మన పాస్ట్ గురించో ఎక్కువ దృష్టి పెడుతుంటే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము, అక్కడే ఆగిపోతాం. అంటే దేని మీద అయితే, ఎక్కడైతే లేదా ఎవరి మీద అయితే మనం దృష్టి పెడుతున్నామో అక్కడే మన శక్తి అంతా పోతుంది, లేకపోతే వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని దాని అర్థం. లెట్సే ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, వాళ్ళ మాటల మీద మనం దృష్టి పెడితే ఏమవుతుంది, మన శక్తి అంతా వాటికి ఇస్తున్నట్టు, వాళ్ళన్న మాటలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు. అలానే మనకి ఆందోళన కలిగించే పరిస్థితులు ఎప్పుడు ఏదో ఒకటి మన చుట్టూతో లేకపోతే మన లైఫ్లో ఉంటానే ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటి వైపు మనం చూస్తూ ఉంటాం.
అలా చూస్తూ ఉంటే వాటి వైపు మన దృష్టి తిరుగుతుంది. సో మనం సరైన వాటి మీద దృష్టి నిలపడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ముందు ఎప్పుడూ ఒక చాయిస్ ఉంటుంది. సరైన వాటిని ఎంచుకొని సరైన వాటి మీద దృష్టి నిలపటం ఎంతో ముఖ్యం, ఎంతో అవసరం. ఆ చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది, దేని మీద మనం దృష్టి పెట్టాలి అనేది. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాల వరకు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వరకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ వచనాన్ని చదివితే మనం క్రీస్తు వైపు దృష్టి పెట్టడానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఒకసారి మొదటి చదివాం కదా, మొదటి 4 వచనాలు. ఎందుకు అంటే క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు కాబట్టి మనం పైన వాటిని వెతకాలి అని మొదటి వచనం చెప్తుంది. దానికి కారణం కూడా అక్కడే ఉంది. ఎందుకంటే మనం కూడా క్రీస్తుతో పాటు లేపబడిన వారం కాబట్టి. మరి 2వ వచనం ప్రకారం చూస్తే పైనున్న వాటి మీదే మనసు పెట్టాలంటే ఏం చేయాలి అంటే మన ముందు చాయిస్ ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎందుకంటే మనం మృతి పొందాము, మనం జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది కాబట్టి. ఇంకా ఏం చెప్తుందంటే వాక్యం ఇక్కడ, ఇంకా క్రీస్తు వైపు దృష్టి పెట్టడానికి సహాయం చేసే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం 4వ వచనంలో కూడా ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు మరలా తిరిగి వస్తారు. వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం అందరం ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడతాం కాబట్టి. సో ఈ ఒక్క వాక్యం చదివితే అసలు మన దేవుడి పైన ఎందుకు దృష్టి పెట్టాలి అనే దానికి మనకి తెలియకోకుండానే మనకు ఆన్సర్ దొరికింది. మనం ఎందుకు దేవుని పైన దృష్టి పెట్టాలనేది మనకు అర్థమవుతుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మనం యేసు మీద లక్ష్యం ఉంచండి అని ఉంది. యేసు మీద మరి లక్ష్యం ఉంచటం అంటే ఏంటి? మరి వాక్యానుసారంగా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా క్రీస్తు వైపు దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి అంటే ఎలా పెట్టాలి మనం? ఎందుకంటే మనకి ఎవ్రీడే లైఫ్ లో కుదరదు అది. అలా చేయాలంటే మొదటిగా ఫస్ట్ మనం క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించాలి. క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించే ఎవరైనా కానీ దేవుని వైపు దృష్టి పెట్టుకోకుండా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే వాక్యమే దేవుడు. దేవుని వాక్యం పైన దృష్టి పెడితే మనం దేవుని మీద దృష్టి పెడుతున్నట్టే. సో అనుదినం క్రమం తప్పకుండా దేవుని వాక్యం వినటం, చదవటం, ధ్యానించటం ద్వారా మన హృదయం దేవుని వాక్యానికి దగ్గర అవుతుంది. అంటే దేవుని వైపు మనం దృష్టి పెట్టగలుగుతాం. తర్వాత క్రమమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా దేవుని వైపు మన దృష్టి తిరుగుతుంది. ప్రార్థన అంటే దేవునితో సమయం గడపటం, అది మనకు తెలిసిందే. ప్రార్థన ద్వారా దేవునితో సమయం గడిపితే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుని దగ్గరికే మనం వెళ్తాం. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా మన దృష్టి ఎవరి మీద పెడుతున్నట్టు? మనం దేవుని వైపు పెడుతున్నట్టే. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థించండి అని ఉంది. అంటే ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా మనం ఎలా ఉంటే అలా దేవుని సన్నిధిలోకి రాగలగాలి అని అర్థం. అంతేకాని చేసిన ప్రేయరే చేయమని కాదు దాని అర్థం. ఎలాంటిదైనా ఎప్పుడైనా ఏ స్థితి అయినా కూడా మనం దేవుడి సన్నిధికి రాగలగాలి అని దాని అర్థం అన్నమాట. అలాంటి హృదయం, అలాంటి యాటిట్యూడ్ కనుక మనకి ఉంటే దేవుని వైపు మన దృష్టి ఆటోమేటిక్ గా పెట్టగలుగుతాం మనం. ఇంకా దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మనం దేవుని పైన దృష్టి పెట్టగలుగుతాం. మన అనుదిన ఈ లోక ప్రయాణంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ప్రశ్నలు, ఇరుకుల్లో మన కనుదృష్టి ఎప్పుడు దేవుని వైపుకే ఉంచి ఆయనే మన దిక్కు, సహాయం, రక్షకుడు, ఆయనే మన ఆధారం అని మనం గ్రహిస్తే అని మనం నమ్మగలిగితే కనుక దాసుల కన్నులు ఎలా అయితే యజమానురాలు చేతి తట్టు చూసినట్టు మన దేవుని యెహోవా వైపు మనం ఆయన కరుణిస్తాడని మన కన్నులు కూడా ఆయన తట్టు మనం తిప్పి చూడగలుగుతాం.
అంటే మన దృష్టి దేవుని తట్టు మాత్రమే ఉంటది, అంతే కదా. మనం దేవుడే మనకు అన్ని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుని వైపే చూస్తాం. అది ఈ లోకం అనుకోండి, మనకు పలు రకాల ప్రేమలు, సమాధానం, శాంతినిచ్చే రకరకాల దారులు ఏదో ఒకటి అందిస్తూ ఉంటది ఈ లోకం ఎప్పుడు. కానీ ప్రతిదీ నిరాశకు మాత్రమే నిలుస్తుంది. కానీ నిజమైన విశ్వాసం మాత్రమే అర్థమవుతుంది ఏంటంటే, ఎవరైతే దేవుని వైపు దృష్టి పెట్టి దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండి దేవుని నమ్మి దేవుని పైన ఆధారపడతారో వాళ్ళు నిజమైన దేవుని ప్రేమ, సంతోషం, సమాధానం పొందుకుంటారని. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని కృపను ధ్యానించడం ద్వారా కూడా దేవుని వైపు మనం దృష్టి పెట్టగలుగుతాం. ఈ లైఫ్ లో ఎప్పుడు మనకి ఏది తీసుకొస్తుందో, ఏది మనకు వస్తుందో మన లైఫ్ లో మనకు తెలియదు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 8:31-39 దాకా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31-39 ఏమని ఉంటుందంటే, దేవుడు మన పక్షము నుండిగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించువాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. 37వ వచనం, అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇది అందరికి తెలిసిన వాక్యమే. అంటే ఎంతటి శ్రమైనా, ఎంతటి బాధైనా, శోధనైనా తన సొంత కుమారుని మన కొరకు అప్పగించడానికి కూడా వెనుతీయని దేవుని ప్రేమ, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించుకున్న దేవుని ప్రేమ, అలాగే నీతిమంతులుగా మనల్ని తీర్చిన దేవుని ప్రేమ, మన కొరకు చనిపోయిన క్రీస్తు ప్రేమ, అంతేకాదు మృతుల్లో నుండి లేచి దేవుడి కుడిపార్శ్వన మన కోసం విజ్ఞాపన చేసిన ఆ క్రీస్తు ప్రేమను ధ్యానించినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని మీద మాత్రమే దృష్టి పెట్టగలుగుతాం. అంటే నిజమైన ప్రేమ, దేవుని ప్రేమను మనం ధ్యానించటం ద్వారా, దేవుని ప్రేమలో నిలిచి ఉండటం ద్వారా, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయం కూడా పొందుతామని కూడా వాక్యం చెప్తుంది. అలాగే దేవుని ప్రేమను నిజంగా అనుభవించి దేవుని ప్రేమలో నిలిచి ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ధ్యాస కన్నా దేవుని కృప, ప్రేమ, మహిమ మీద మనం ధ్యాస పెడతాం. అంటే దేవుణ్ణి ఎలా మనం మహిమపరచాలి, దేవుని ప్రేమ కదా నన్ను ఈ స్థితిలో ఉంచింది, దేవుని ప్రేమను బట్టి కదా నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అని వాటి మీద మనం ధ్యాస పెడతాం. దేవుని మీద మన మనసు ఆనుకుంటది. అలాంటి దేవుని, నిజమైన దేవుని ప్రేమను వైపు గనుక మనం దృష్టి పెట్టినప్పుడు యేసు వైపు మాత్రమే మనం చూడగలుగుతాం. దేవుని తట్టు మాత్రమే మనం కనులు ఎత్తగలుగుతాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 కూడా ఉండేది. ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని ఉంది. అంటే దేవుడే మన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు. అలాగే మనం విశ్వాసంలో మరి కొనసాగాలంటే దేవుని వాక్యం, దేవుని వాగ్దానం మీద మాత్రమే ఆధారపడాలి. కానీ చాలా సార్లు మనం దేవుని వాగ్దానం వైపు కాక మనకున్న సమస్యల వైపు చూస్తూ ఉంటాం. అసలు సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి? ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య. కానీ మనం ఆ సమస్యని ఎలా చూస్తున్నాము అన్నదే ముఖ్యం ఇక్కడ. ఒకసారి చాలా చిన్న సమస్య కానీ ఆలోచించి చిన్నదాన్ని చాలా పెద్దదిగా మనమే చేస్తాం. అంటే ఏ సమస్య అయినా దాని మీద మనం పెట్టవలసిన దానికంటే ఎక్కువ దృష్టి పెట్టామనుకోండి, ఆ సమస్య ఏమవుతుందంటే ఆ సమస్యను మనం చూసే విధానం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనల్ని ఎవరో ఏదో నెగిటివ్ గా ఏదో అన్నారు,
లేదా అసలు మనకు ఒక్కొక్కసారి మనలోనే చాలా విషయాలు నచ్చవు మనకి. వాటిపైనే మనం ధ్యాస పెట్టడం వలన అది నిజం కాకపోయినా కూడా మనం వాటిని నమ్మి వాటిని మనం సొంతం చేసుకుంటాం. కానీ ఎవరో మన గురించి ఏమన్నారో లేకపోతే మన గురించి మనం ఏమనుకుంటున్నామో కన్నా దేవుడు మన గురించి ఏమంటున్నారు అన్నదే ముఖ్యం. వాటిపైనే మనం ధ్యాస పెట్టాలి. నేను దేవుని చేతి పనిని, తల్లి గర్భమందు దేవుడు నన్ను నిర్మించుకున్నారు, లేకపోతే నాకున్న పర్సనాలిటీ, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏవైనా కానీ నా ముందు ఉన్నటువంటి పందెంలో పరిగెత్తడానికి కావాల్సినవి కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు, నేను ప్రత్యేకమైన దాన్ని. ఇవన్నీ ఏంటంటే దేవుడు పలికిన మాటలు కాబట్టి ఇవి మనం ధ్యానించాల్సినవి. మనం ఏంటంటే చాలా సార్లు ఏదైతే అసత్యమో వాటి మీద ధ్యానిస్తాం, కానీ అసత్యమైన వాటికంటే ఏదైతే సత్యమో, ఏదైతే దేవుడు వాక్యం చెప్తుందో వాటి మీద మనం ధ్యాస పెట్టాలి. ఒకసారి ఒకవేళ మన ఆరోగ్య విషయంలో అనుకోకుండా ఏదో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది, ఆ మెడికల్ రిపోర్ట్ ని మనం తీసుకుని అసలు మనం ఎలా తీసుకుంటాము, ఎలా చూస్తామని చాలా ముఖ్యం. డాక్టర్ ఇచ్చిన నెగిటివ్ రిపోర్ట్ తీసుకుని ఇంటికి వచ్చి ఇంటర్నెట్ లో రోజుకో 10 సార్లు 20 సార్లు దాని గురించి చదివి, లేకపోతే వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏవో వీడియోస్ చూసి అనవసరంగా దాని గురించి వర్రీ అయ్యి ఇంకొకరికి ఎవరికో కాల్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏదో తెలియక చెప్పిన మాటలకి మనం భయపడి ఇటువంటి ఏమవుతుందంటే దాని గురించి ఆలోచించి ఉన్న చిన్న సమస్య పెద్దగా అయిపోతుంది. మనకున్న శక్తినంతా దాని మీద పెట్టేస్తాం మనం. కానీ అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దేవా, నువ్వు ఇచ్చిన రిపోర్ట్ నేను నమ్ముతున్నాను. ఏంటి దేవుడు మనకి ఇచ్చిన రిపోర్టు? నువ్వు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత కలుగుతున్నదని నమ్ముతున్నాను. లేదా వాక్యంలో దేవుడు స్వస్థత కొరకు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు అసలు స్వస్థపరిచిన విధానాలు, వీటి గురించి మనం నమ్మి వాటిని ధ్యానించడం, ఇవన్నీ మనం చేయాలి. అంటే అక్కడ వాగ్దానాలను నమ్మాలన్నా కూడా శక్తి కావాలి. అక్కడ ఇందాక మనం భయపడటానికి శక్తి కావాలి. మరి మన శక్తిని ఎలా ఉపయోగించుకుంటాము, లేకపోతే ఏం చేస్తాం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మన సమస్య కన్నా దేవుని వాగ్దానాన్ని పెద్ద చేస్తామో మన విశ్వాసం ఆటోమేటిక్ గా విడుదలవుతుంది. భయము, ఆందోళన, వ్యతిరేక ఆలోచనలు అన్నీ పోయి వాటి ప్లేస్ లో ఆటోమేటిక్ గా విశ్వాసం అనేది పెరుగుతుంది. చాలా సార్లు మన పిల్లల గురించి కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంటాం కదా. ఆందోళన చెందే బదులు దేవుని వాగ్దానాలు పిల్లల మీద విశ్వాసంతో మనం పలికే స్థితిలో మనం ఉండాలి. అంటే ఏదైనా జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ అంతే. బట్ ఏదైనా ఏ పరిస్థితి అయినా లేని వాటి వైపు, వ్యతిరేకమైన వాటి వైపు చూసే బదులు ఆ పరిస్థితుల్లో దేవుడు వ్యక్తిగతంగా మనకిచ్చే వాగ్దానం కోసం ఎదురు చూసి ఆ వాగ్దానం మీద నిలబడి ఆ వాగ్దానం వైపు ధ్యాస పెట్టాలి. అలా చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం దేవుని బాధ్యత అవుతుంది. ఎందుకంటే అది దేవుడిచ్చిన మాటే కాబట్టి. ఒక్కొక్కసారి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చ కోసం చాలా చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుంది. అలా వెయిట్ చేసేటప్పుడు మనం దేవుని వాగ్దానాల వైపు కనిపెట్టుకుని ఉంటే దేవుడు కూడా మన విశ్వాసంలో కొనసాగలటానికి హెల్ప్ చేస్తారు. అదే అబ్రహాం జీవితంలో జరిగింది. అబ్రహాం అనే కాదు, చాలా మంది ఉన్నారు. బట్ అబ్రహాం జీవితం గురించి మాట్లాడుకుంటే దేవుడు అబ్రహాం జీవితంలో వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇవ్వటమే కాక ఆ వాగ్దానం ఎలా ఉంటుందో అని కూడా సూచనలు కూడా ఇచ్చారు. ఎలా ఇచ్చారు? భూమి మీద ఉండే రేణువుల వల్లే తన సంతానం విస్తరింపజేస్తానని, ఆకాశ నక్షత్రాల వల్లే తన సంతానం ఉంటుందని చెప్పి సూచనలు కూడా ఇచ్చారు. ఇటు చూస్తేనేమో రోజులు సంవత్సరాలు గడిచిపోతుంది. అప్పుడు అబ్రహాం మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎలా పొందుకున్నాడు? అదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 22 చూస్తే చాలా క్లియర్ గా ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 22. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును చారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాం తనకున్న శక్తిని నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులను చూస్తూ తనకొచ్చే నెగిటివ్ ఆలోచనల గురించి ఆలోచిస్తూ వేస్ట్ చేసుకోవాలి. అక్కడ ఉంది కదా, అలాంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చినా అంటే తన పరిస్థితులను చూసి ఆలోచనలు వచ్చినాయి, కానీ అక్కడ టైం అక్కడ తన శక్తిని అంతా వేస్ట్ చేసుకోవాలి. తను దేవునికి వాగ్దానం చేసిన వాడే నమ్మదగిన వాడివి, వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడివి అని నేను నమ్ముతున్నాను అని దేవుడితో మాట్లాడుతా దేవుని మహింపరుస్తా అక్కడి నుంచే బలం పొందుకుని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. మనం కూడా అబ్రహాం లాగా నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనందరం. ఒకళ్ళేమో ఇప్పుడు ఉండొచ్చు, ఒకళ్ళేమో నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, ఒకళ్ళేమో నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు. బట్ ఎవరైనా అలాంటి పరిస్థితుల మధ్యలో తప్పకుండా ఉంటాం. కానీ పరిస్థితులను బట్టి బలహీన పడిపోకుండా, పరిస్థితులను చూసి మనకు వస్తున్నటువంటి అవిశ్వాసాన్ని కలిగించే ఆలోచనలకు తావివ్వకుండా అంటే మన చుట్టూ ఉండే వ్యతిరేక పరిస్థితులు, మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు దాచిపెట్టుకుని అంతా బానే ఉందని నటించమని కాదు. వస్తున్న నెగిటివ్ ఆలోచనలో అలానే ఉండిపోకుండా, ఒకవేళ అలా ఉండిపోతే వాటి నుంచి తర్వాత బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి వెంటనే వాటి నుంచి బయటకు వచ్చి దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని బట్టి ఆయన మహింపరుస్తూ దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూడాలి. ఏ మార్గము లేని చోట దేవుడే మార్గాన్ని తెరిచి, ఏ వాగ్దానం కోసం అయితే మనం ఎన్నో రోజులుగా నమ్మి ఎదురు చూస్తున్నాము అదే వాగ్దానాన్ని సంతోషంగా అనుభవించే స్థితిలో దేవుడు తప్పకోకుండా మనం ఉంచుతారు. అదే అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. అంటే దేవుడి వాగ్దానాలు లేదా దేవుని వైపు చూస్తా మన ప్రయాణాన్ని ఇలా కొనసాగిస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ప్రయాణం మొదలు పెట్టడం బాగానే మొదలు పెడతాం, కానీ ఒక్కొక్కసారి చివరి వరకు ఉండలేక మధ్యలో మన దృష్టి దేవుని వైపు నుంచి తెలియకోకుండానే తొలగిపోతుంది కదా. అన్నిసార్లు మనం స్టార్ట్ చేసినట్టు ముందుకు వెళ్ళలేకపోతాం. అదే ఒకసారి మనందరికీ తెలిసింది. ఇది కూడా ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 33 వరకు చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25 నుంచి 33 వచనాలు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నా యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి ఎక్కి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచింది. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మొక్కిరి. ఇక్కడ 31వ వచనం చూస్తే దేవుడు ఏమని అడిగారు? పేతురుని ఏమని అడిగారు? ఎందుకు సందేహపడ్డావు అని అడిగారు. పేతురు పాపం ఎందుకు సందేహపడ్డాడో మనకి తెలియదు. నాకు తెలిసి పేతురు కూడా తెలుసు. మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి నెరవేరుస్తాడో లేదో స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేస్తాం, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడో లేదో అని సందేహపడతా ఉంటాం. మరి ఎందుకు సందేహపడతాం? గతంలో చూసిన దేవుడు మళ్ళీ చేస్తాడా అని కూడా డౌట్ వస్తుంది మనకి. కారణం ఏంటి? మన కారణం అయితే కరెక్ట్ గా చెప్పలేం, కానీ ఏం జరిగిందంటే పేతురు గాలిని చూసి భయపడ్డాడు. ఎందుకు సందేహపడ్డాడో మనకు తెలీదు, కానీ ఏం జరిగిందంటే గాలిని చూసి భయపడ్డాడు. 28వ వచనంలో చూస్తే
దేవా నువ్వు సెలవు ఇవ్వయ్యా, నువ్వు సెలవిస్తే నేను నడుచుకుంటూ వస్తాను అని చెప్తున్నాడు. అంటే అక్కడ తను ఏం గ్రహించాడు అంటే, స్టార్టింగ్ అయితే మంచిగా స్టార్ట్ చేశాడు. దేవుడు సెలవిస్తేనే నేను ఏదైనా చేయగలను, దేవుడు సెలవు ఇవ్వకపోతే నేనేం చేయలేనని అయితే గ్రహించాడు. అంటే మంచిగా మొదలు పెట్టాడు తన జర్నీని. రమ్మనంగానే ధోనిలోంచి దిగాడు. తర్వాత యేసుని చూస్తా అసాధ్యమైన కార్యం, నీళ్ల మీద నడవటం అసలు ఎవరి వల్ల చెప్పండి, ఎవరి వల్ల కాదు. అలాంటి అసాధ్య కార్యం నీళ్ల మీద నడవటం మొదలు పెట్టాడు. మనం కూడా దేవునితో ప్రయాణం మంచిగా మొదలు పెడతాం. చాలా సార్లు ఎన్నో విషయాలు అనుభవపూర్వకంగా దేవుని గురించి తెలుసుకుంటాం, దేవుని వైపు చూస్తూ అడుగులు వేస్తూ ఉంటాం. కానీ ఎలాగైతే పేతురు దృష్టి దేవుని వైపు నుంచి పరిస్థితులు అంటే అక్కడ గాలి వైపు చూశాడో, తనలో ఎప్పుడైతే భయం మొదలైందో మనకు కూడా అంతే, పరిస్థితుల వైపు చూస్తాం, మనలో భయం తెలియకోకుండానే మొదలైపోతుంది. తెలియకోకుండా మొదలయ్యి పడిపోవటం కూడా మొదలు పెడతాం. దేవుని పట్ల, ఆయన వాగ్దానాల పట్ల సందేహాలు మొదలవుతాయి, అవిశ్వాసం అనేది మొదలవుతుంది. కానీ మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు మనల్ని తప్పకోకుండా పట్టుకుంటారు, పైకి లేపి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మనకి కొత్త పాఠాలు నేర్పిస్తా నూతన అనుభవాల్లోకి నడిపిస్తారు. ఇక్కడ పేతురు ఈ పరిస్థితి ద్వారా తను నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని వైపు మాత్రమే దృష్టి పెట్టాలి అని నేర్చుకున్నాడు. అట్లనే తనకు కలిగినటువంటి నూతన అనుభవం ఏంటంటే, దేవుడు కుమారుడు అని చెప్పి ఓన్లీ తనే కదా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గ్రహించగలిగారు. అంటే వాళ్ళ జర్నీ స్టార్ట్ మంచిగానే అయింది, కానీ మధ్యలో పరిస్థితులను బట్టి ఇదైనా కానీ మన దేవుడు అయితే మనల్ని విడిచిపెట్టుకోకుండా మనం ముందుకు నడిపించి మనకి కొత్త అనుభవాలు గుండా నడిపిస్తారు అని. సరే, ఇప్పటి వరకు మనం దేవుని వాక్యం నుంచి మనం వేటిపైన దృష్టి పెట్టాలి, వేటిపైన దృష్టి పెట్టకూడదు, ఎందుకు దేవుని పైన దృష్టి నిలపాలి, లేదా ఎలా దేవుని వాగ్దానాల పైన, దేవుని మాట పైన, దేవుని ప్రేమ పైన మనం దృష్టి నిలపాలో చూసాం. మరి అలా చేయటం వల్ల మనకేంటి ప్రయోజనాలు? దేవుని గురించి మనం ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం, మన విశ్వాసం అనేది పెరుగుతా వస్తుంది. దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన హృదయం ఉంటాం. అలాగే అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన దగ్గరకు మాత్రమే వెళ్తాం. ఆయన వాక్యం ద్వారా శక్తిని పొందుకుంటాం. అన్ని విషయాల్లో దేవుణ్ణి మహింపరుస్తాం. ఎప్పుడు ఇవన్నీ మనం దేవుని వైపు, ఆయన వాగ్దానాల వైపు, ఆయన మాటల వైపు, ఆయన ప్రేమ వైపు మన దృష్టి నిలిపినప్పుడు. ఒకవేళ మనం పడిపోయినా కూడా నూతన అనుభవాలతో విజయవంతంగా మళ్ళీ తిరిగి లేచి మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మన ముందున్న పందెంలో అంతం వరకు, చివరి వరకు నమ్మకంగా పరిగెత్తుతాం. ఓన్లీ పరిగెత్తటమే కాదు, మనం నమ్మకంగా సంపూర్తి కూడా చేయగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలను ఎల్లప్పుడూ, అన్ని వేళల్లో, ఏ పరిస్థితి అయినా, లేకపోతే ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని వైపు చూస్తూ దేవుని మీద మాత్రమే దృష్టి పెడదాం. మన ప్రశ్నల్లో అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి, కానీ ఆ ప్రశ్నల్లో కూడా దేవుని వాగ్దానాల యందు నెమ్మది కలిగి ఉన్నాం. మన చుట్టూతో ఎన్నో భయాలు, ఆందోళనలు, మన చుట్టూతో ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆ భయాల్లో, ఆందోళనల మధ్యలో దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్ముదాం. దేవుని ప్రేమను అనుదినం అనుభవిస్తూ ఆయనతో సమయాన్ని గడుపుతా, అందరికన్నా అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుడికి ఇస్తా, ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగి జీవిద్దాం. ఇలా జీవిస్తే ఎవ్రీడే మనం మంచి విక్టోరియస్ గా ఉంటాం. అంటే ఎవ్రీడే మనం విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనం దేవుడిని అడుగుదాం. దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.